హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వచ్చింది. ఎవరైతే ఐటీఐ మీద, ఇంటర్మీడియట్ మీద, అలాగే డిగ్రీ మీద టెక్నీషియన్స్ జాబ్స్కి అప్లై చేశారో వాళ్ళకి ఎగ్జామ్ డేట్స్ అయితే చేంజ్ అయినాయి. కొత్త ఎగ్జామ్ డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించి ఇంకో అప్డేట్ ఏంటి అంటే అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవటం కూడా లింక్ అనేది యాక్టివేట్ అయింది. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే ఈ ఎగ్జామ్కి హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది ఇవన్నీ కూడా చూద్దాం. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో వచ్చేసరికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఎస్ఐ, అలాగే జూనియర్ ఇంజనీర్, అలాగే టెక్నీషియన్ సంబంధించి వచ్చినాయి. ఇంతకుముందు టెక్నీషియన్ 18th నుంచి అని ఒక నోటీస్ అనేది వచ్చింది. ఇప్పుడు 19th నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో గ్రేడ్ 1 అలాగే గ్రేడ్ 3 సంబంధించి కూడా ఉన్నాయి. మీకు ఇండివిజువల్ ట్రేడ్స్ అంటే సపోజ్ ఐటీఐ ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రేడ్ మీద అప్లై చేసి ఉంటారు. మీరు ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ అయితే ఫిట్టర్, కార్పెంటర్ అయితే కార్పెంటర్, వెల్డర్ అయితే వెల్డర్. కాకపోతే మీకు ఎగ్జామ్ మాత్రం అందరికీ ఈక్వల్గా ఒకే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇందులో జనరల్ సైన్స్ ఎక్కువగా మార్క్స్ ఉంటాయి. అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ ఉంటాయి. దీనికి ఇంగ్లీష్ అయితే ఉండదు. సేమ్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి కూడా సేమ్ ఒకే విధంగా సిలబస్ అయితే ఉంటుంది. కాకపోతే వే ఆఫ్ డెప్త్ అనేది టెక్నీషియన్కి తగ్గుతుంది. అదే 1తో పోల్చుకుంటే గ్రేడ్ 3కి కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే ఎస్ఐ ఎగ్జామ్స్ సెకండ్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆల్రెడీగా హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి టెక్నీషియన్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతాయి అంటే నైన్త్ నుంచి అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ అవుతాయి. కాకపోతే అందులో మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అయితే రాదు, ఎగ్జామ్ సిటీ మాత్రమే వస్తుంది. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 19th ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళకి మాత్రమే 10 days బిఫోర్ 9th స్టార్ట్ అవుతుంది, 9th తెలుస్తుంది. 20th అయితే 10th తెలుస్తుంది. అలాగా ఎగ్జామ్కి 10 days బిఫోర్ మాత్రమే మీకు తెలుస్తుంది. అండ్ ఎగ్జామ్స్ సెంటర్ 4 days బిఫోర్ అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ మీకు ఆధార్ లింక్ బయోమెట్రిక్ అనేది ఉంటుంది ఎగ్జామ్ హాల్లో. సో మీ ఆధార్ లింక్ బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి మీ యొక్క ఆధార్ బయోమెట్రిక్ని ఎనేబుల్ చేసుకోవాలి. దానికోసం నోటీస్ అయితే ఈరోజు వచ్చింది. మీరు అందరూ కూడా లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, ఆ లాకింగ్ సిస్టమ్ అన్లాక్ చేసుకొని ఉంచుకోవాలి. చాలామంది ఏంటంటే లాక్ చేసుకొని ఉంటాయి కొన్ని, అది మీకు తెలియకుండానే అవే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని అన్లాక్ చేసుకోండి. అది ఇక్కడ ఇచ్చారు. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓన్లీ ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. ఇది ఓన్లీ మీ మెరిట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే మీకు ఎగ్జామ్ అయితే కామన్ ఎగ్జామ్, అందరికీ కూడా ఒకే ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఒకే పేపర్ ఉంటుంది అన్ని ట్రేడ్స్కి. బట్ మీకు మెరిట్ అయితే మాత్రం ఇండివిజువల్ మెరిట్ ఉంటుందన్నమాట. అంటే మీ ట్రేడ్కి మీ మెరిటే ఉంటుంది, అది మీ జోన్ బట్టి మీకు ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసరికి ప్రిపరేషన్, మీరు ఎక్కువగా ప్రిపరేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు రైల్వే ఏఎల్పికి ఎలా ఇస్తున్నారు అంటే చాలామందికి ఇప్పుడు అనాలిసిస్ చేయకూడదనే అన్నారు కాబట్టి మీరు చేయట్లేదు. సో రైల్వే ఎగ్జామ్ పేపర్ వచ్చేసరికి మ్యాక్సిమం అన్ని సెక్షన్స్ కూడా, అంటే అర్థమెటిక్ అయినా, రీజనింగ్ అయినా, అలాగే జీకే అయినా, జనరల్ సైన్స్ అయినా ఈక్వల్గా ఇస్తున్నారు. అవి ఏంటంటే ఈజీగా మనం 10th క్లాస్ లెవెల్లో ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో ఆ లెవెల్లోనే ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి. సో నేను జనరల్ సైన్స్లో కొన్ని టాపిక్స్ చెప్తాను, ఆ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఎక్కువగా అడిగే టాపిక్స్ అన్నమాట. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ టాపిక్ నుంచి డెఫినెట్గా 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అలాగే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే సౌండ్, తర్వాత లైట్, అండ్ ఇది ఫిజిక్స్లో వచ్చేసరికి సౌండ్ టాపిక్ నుంచి డెఫినెట్గా డెసిబుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవి వస్తాయి. ఎలక్ట్రిసిటీ, బేసిక్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటైజేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇవి చదువుకోండి. అండ్ ఇంటర్మీడియట్ మీద ఉండేసరికి కొంచెం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో, అదే
మ్యాక్సిమం సైన్స్‌లో, జనరల్ సైన్స్‌లో సమ్స్ అయితే డెఫినిట్‌గా ఇస్తారు. ఆ సమ్స్ మీకు ఇక్కడ 30 మార్క్స్, 35 మార్క్స్‌కి ఇస్తే సమ్స్ ఆల్మోస్ట్ ఒక 8-10 మార్క్స్‌కి సమ్స్ అయితే పక్కాగా వస్తాయి మీకు. అది వెలాసిటీ ఎలా ఉంటుంది, ఇనీషియల్ వెలాసిటీ ఎలా ఉంటుంది, ఫైనల్ వెలాసిటీ ఎలా ఉంటుంది, యాక్సలరేషన్ ఏంటి, ఇలాంటి బేసిక్ సమ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో వచ్చేసరికి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవి ఉంటాయి. అలాగే బాండింగ్స్, ఆర్గానిక్, ఇనార్గానిక్. మీరు ఎక్కువ ప్రిపేర్ అవసరం లేదు. మీ 10th క్లాస్ బుక్స్‌లో ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఒక్కసారి మీకు 19th నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఆల్మోస్ట్ 20 డేస్ టైం అనేది ఉంది. ఈ 20 డేస్ మీరు ఎక్కువ కాకుండా జస్ట్ జనరల్ సైన్స్ అంటే మన 10th క్లాస్‌లో మన స్టేట్ సిలబస్ బుక్స్ అయినా పర్వాలేదు. న్యాచురల్ సైన్స్ బుక్ ఒకటి, ఫిజికల్ సైన్స్ బుక్ ఒకటి. ఫిజికల్ సైన్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఎన్ఎస్, పిఎస్. సో, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఆ బుక్స్ అలా మీరు రెఫర్ చేసుకుంటే డెఫినెట్‌గా మీకు 30-35 మార్క్స్ అయితే వస్తాయి. ఆ బుక్స్ దాటి ఎక్కడికి వెళ్ళరు. స్టాండర్డ్ క్వెషన్స్ అవి. అండ్ నెక్స్ట్ అర్థమెటిక్, రీజనింగ్. మీకు అర్థమెటిక్‌లోకి వచ్చేసరికి ఎలా ఇస్తున్నాడంటే క్వెషన్స్, అన్ని క్వెషన్స్ కూడా వన్ వర్డ్ క్వెషన్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. అంటే బాడ్మాస్ రూల్ ప్రకారంగా 2-3 క్వెషన్స్ డెఫినెట్‌గా అడుగుతున్నారు. అలాగే ఎల్సీఎం, హెచ్‌సీఎఫ్ నుంచి 2 క్వెషన్స్ వరకు అడుగుతున్నారు. అలాగే ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్, ఈ బేసిక్ క్వెషన్స్ అయితే ఒక 2 క్వెషన్స్ వస్తున్నాయి. అలాగే ప్యూర్ మ్యాథ్స్ అంటే మీకు ఆల్జీబ్రాకి సంబంధించి క్వెషన్స్ అయితే వస్తున్నాయి. అలాగే ట్రిగ్నోమెట్రీకి సంబంధించి కూడా 2-3 క్వెషన్స్ అయితే ఏఎల్పిలో అడగటం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్స్ అండ్ లాస్, ఏజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్స్, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. పర్సంటేజ్ ఇవన్నీ కూడా. సో, మీరు బేసిక్గా ఎటువంటి ఫార్ములాస్ కూడా యూజ్ చేయకుండా మీరు అర్థమెటిక్లో 10 మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు. ఓన్లీ బాడ్మాస్ రూల్, సింప్లిఫికేషన్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, ఎల్సీఎం, హెచ్సిఎఫ్ వీటి ద్వారా. ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డీకోడింగ్ ఎక్కువగా అడుగుతున్నారు. ఎనాలజీ, ఫిగర్ ఎనాలజీ, డైస్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ హార్డ్ మ్యాన్ అవుట్, ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ రీజనింగ్లో ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే మిర్రర్ ఇమేజెస్, అలాగే నెక్స్ట్ డైరెక్షన్స్ నుంచి కూడా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ వచ్చేసరికి అంటే జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి బేసిక్ కరెంట్ అఫైర్స్ అయితే అడుగుతున్నారు. అంటే మనకి ఏదైతే హైలైట్గా న్యూసెస్ ఉన్నాయో అవి మాత్రం ఎక్కువగా అడుగుతున్నారు. సో, మీరు ఆ టాపిక్స్ ఎక్కువగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. నేను ఇంకొక 2 డేస్లో మీకు ఎగ్జామ్ అనాలిసిస్ అనేది కూడా నేను పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది టెక్నీషియన్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. సో, అందరూ కూడా ఒకసారి మీరు ఆన్లైన్లో మీరు లాగిన్ అవ్వండి. ఆర్ఆర్బీ సైట్లో మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ 2 అప్లై చేస్తే 2 చెక్ చేయండి. ఆర్పిఎఫ్ కానీ వేరే ఏదైనా కూడా అవి కూడా చెక్ చేసుకోండి. మీకు ఎగ్జామ్స్ లైన్గా ఉంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో అంతకన్నా డబుల్ ఇంపార్టెంట్ స్మార్ట్ వర్క్. సో, స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ జనరల్ అవేర్నెస్లో వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఫెస్టివల్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఫేమస్ డ్యాన్సెస్, ఫోక్ డ్యాన్సెస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. స్పోర్ట్స్ పర్సన్స్ గురించి క్వశ్చన్ వస్తుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీస్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. అలాగే స్పోర్ట్స్ టర్మ్స్ గురించి క్వశ్చన్స్ వస్తాయి. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి ఒక టాపిక్ వైజ్గా. అలాగే ఇన్స్టిట్యూషన్స్, వేర్ ఈజ్ ద ప్లేసెస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ కానీ ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. అండ్ నేషనల్ శాంచురీస్, ఇవి కూడా రివర్స్, అలాగే ప్రాజెక్ట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ అంతకన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఇండియాకి సంబంధించి స్టేట్స్, క్యాపిటల్స్,
అలాగే ఫేమస్ డ్యాన్సెస్ అండ్ ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ మన ఇండియాలో ఫేమస్ లాంగ్వేజెస్, అలాగే నోబెల్ ప్రైజెస్ గురించి కూడా ప్రిపేర్ అవ్వండి. రీసెంట్గా నోబెల్ ప్రైజెస్ వచ్చినాయి కదా, ఆ ప్రైజెస్ కానీ, అలా ఫిలింఫేర్ సంబంధించి అవార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. సో మీరు యాక్చువల్గా ఇవన్నీ కూడా ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు జాబ్ అయితే పక్కాగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.